హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఒక హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీని అయితే తయారు చేసుకుంటున్నాం. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. తయారు చేసుకోవడం కూడా చాలా సింపుల్. ఈ రెసిపీని మనం ఎలా తయారు చేసుకోవాలి ఇప్పుడు చూసేద్దాం. అలానే మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే లైక్ చేయండి. ముందుగా మనం ఈ రెసిపీని తయారు చేసుకోవడానికి ఒక కప్పు దాకా అటుకులు తీసుకోవాలి. అలానే ఏ కప్పుతో అయితే అటుకులు తీసుకున్నామో సేమ్ అదే కప్పుతో హాఫ్ కప్పు దాకా రాగి పిండిని అయితే తీసుకోవాలి. ముందుగా ఇలా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుందాం. ఇప్పుడు ఇందులోకి మనము అటుకులు వేసుకోవాలి. ఇలా ఇందులోకి అటుకులు వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి వాటర్ వేసుకుందాం. ఈ అటుకులు మనము ఒకసారి చక్కగా క్లీన్ చేసుకోవాలి. చూసారు కదా, అటుకులు అనేటివి ఇందులో మనకు కాస్త నల్లగా వాటర్ అయితే వచ్చింది కదా. ఈ విధంగా మనము అటుకుల్ని చక్కగా క్లీన్ చేసుకొని ఇందులో నుంచి వాటర్ అంతా వంపేయాలి. ఇప్పుడు ఈ అటుకుల్లోకి కొద్దిగా మనం వాటర్ వేసుకొని నానబెట్టుకోవాలి. ఇలా ఇందులోకి వాటర్ మరీ అంత ఎక్కువగా వేయకూడదు, కాస్త ఇలా లైట్గా చిలకరించుకుంటే సరిపోతుంది. ఇలా ఇందులోకి వాటర్ చల్లుకొని కాసేపు మూత పెట్టేసి పక్కన పెట్టుకుందాం. ఇలా ఈ అటుకులు మనము 5 నుంచి 10 నిమిషాల పాటు నానబెట్టుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఈ అటుకులు అనేటివి మనకు చక్కగా నానిపోయాయి కదా. ఇప్పుడు ఈ అటుకులంతా మనము ఇలా చేత్తో అంతా బాగా స్మాష్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా అంతా మనము చక్కగా ఈ అటుకులన్నింటినీ బాగా మెత్తగా స్మాష్ చేసుకోవాలి. అటుకులు మరీ కాస్త గట్టిగా అనిపించాయి అనుకో ఇందులోకి కొద్దిగా వాటర్ వేసుకోవాలి. మరీ అంత ఎక్కువగా వాటర్ అనేది వేయకూడదు. చూసారు కదా, ఈ విధంగా ఇందులోకి వాటర్ చల్లుకొని ఈ అటుకులంతా మనము బాగా మెత్తగా మెదుపుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా అంతా మనం అటుకుని బాగా మెత్తగా మెదుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము రాగి పిండిని అయితే వేసుకోవాలి. ఇలా ఇందులోకి రాగి పిండి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. అలానే పచ్చిమిర్చి, అలానే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, కరివేపాకు వేసుకోవాలి. ఇందులోకి క్యారెట్ తురుము వేసుకోవాలి. ఇలా ఇందులోకి మనము కాస్త క్యారెట్ తురుము కాస్త ఎక్కువగానే వేసుకోవాలి. అలానే హాఫ్ టీ స్పూన్ దాకా జీలకర్ర, టేస్ట్కి సరిపడ సాల్ట్, అలానే కచ్చా పచ్చగా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇందులోకి వేసుకోవాలి. అలానే 1 టీ స్పూన్ దాకా తెల్ల నువ్వులు వేసుకోవాలి. చూసారు కదా, ఇలా ఇవన్నీ వేసుకొని ఒకసారి అంతా మనము బాగా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా, ఇందులోకి ఇవన్నీ వేసుకొని ఒకసారి అంతా మనము చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో మనము ఫస్టే వాటర్ అనేది వేయకూడదు. కాస్త మనకు గట్టిగా అనిపిస్తే అప్పుడు మాత్రమే ఇందులోకి వాటర్ వేసుకోవాలి. ముందే మనం వాటర్ వేసామనుకో ఈ పిండి అంతా మనకు చాలా మెత్తగా అయిపోతుందండి. అందుకని మనము ఇలా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఈ పిండిని మనం చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా అంతా మనము బాగా కలుపుకోవాలి. ఇలా మనము చపాతీ ముద్దలాగా కలుపుకుంటే సరిపోతుంది. ఈ పిండి మనకు ఎక్కువసేపు నానాల్సిన అవసరం కూడా లేదు. ఈ విధంగా అంతా ఒకసారి మనము కలుపుకుంటే సరిపోతుంది. ఇలా ఈ పిండి ముద్ద మనకు ఇలా వీడియోలో చూపించిన విధంగా ఉండాలండి. ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇలా అంతా మనము తయారు చేసుకున్న తర్వాత వెంటనే మనము ఈ రొట్టెని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఈ రొట్టెని మనము తయారు చేసుకోవడానికి ఇలా ఒక ఆయిల్ కవర్ తీసుకోవాలి. ఇలా ఈ ఆయిల్ కవర్ మీద మనము ఈ రొట్టెని అయితే తయారు చేసుకోవాలి. ఇలా ఈ రొట్టెని మనము తయారు చేసుకునే లోపల మనము స్టవ్ మీద ఇలా ఒక పెనం పెట్టుకుందాం. ఈ రొట్టెని కాల్చుకోవడానికి పెనం పెట్టేసాం అనుకో ఆ పెనం కూడా మనకు చక్కగా హీట్ ఎక్కిపోతుంది. అలానే ఇప్పుడు మనం కలిపి పెట్టుకునే ఈ పిండితో ఇలా మనము అన్నిటిని ఈక్వల్ సైజులో పిండి ముద్దలు అయితే తయారు చేసుకోవాలండి. చూసారు కదా, అన్నిటిని ఈ విధంగా తయారు చేసుకుని పక్కన పెట్టుకుందాం. ఈ లోపల మనకు ఈ పెనం కూడా చక్కగా హీట్ ఎక్కిపోయింది కదా. ఇప్పుడు మనము చేతులకి ఇలా కాస్త ఆయిల్ అన్న అప్లై చేసుకోవచ్చు, లేకపోతే వాటర్లో అన్న తడుపుకొని ఇప్పుడు మనం తయారు చేసుకుని ఈ పిండి ముద్దను ఈ ఆయిల్ కవర్ పైన పెట్టేసి ఇలా వీడియోలో చూపించిన విధంగా రొట్టెలాగా తయారు చేసుకోవాలి. చూస్తున్నారు కదండి, చేత్తో ఇలా మనము ఈ విధంగా ఈ రొట్టెని అయితే తయారు చేసుకోవాలి. ఈ రొట్టె అయితే మరీ ఎక్కువ పలుచగా ఉండకూడదు, అలానే మందంగా కూడా ఉండకూడదు. పలుచగా ఉండిందనుకో ఈ రొట్టెని కాల్చుకునేటప్పుడు మనకి ఈ రొట్టె అనేది విరిగిపోతుంది. అందుకని ఇలా వీడియోలో చూపించిన విధంగా మనము తయారు చేసుకోవాలి. చూసారు కదండి, ఈ రొట్టె అయితే మరీ ఎక్కువ మందంగా లేదు, అలానే పలుచగా కూడా లేదు, మీడియంగా అయితే ఉందండి. ఇప్పుడు మనము స్టవ్ మీద ఇలా పెనం పెట్టుకున్నాం కదా, పెనం కూడా చక్కగా హీట్ ఎక్కిపోయింది. ఇప్పుడు ఈ పెనం మీద 1 టీ స్పూన్ దాకా నెయ్యి అయితే వేసుకోవాలి. ఇలా నెయ్యి వేసుకుని పెనం కంతా అప్లై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం తయారు చేసుకుని ఈ రొట్టెని అయితే పెనం పైన వేసుకోవాలి. ఇలా ఈ రొట్టెని మనము పెనం పైన వేసుకున్న తర్వాత వెంటనే అయితే ఇంకొక సైడ్కి అయితే తిప్పుకోకూడదు. ఇలా మనకు కాస్త కాలిన తర్వాత ఇంకో వైపు ఇలా టర్న్ చేసుకుంటూ 2 వైపులా మంచి కలర్ వచ్చేదాకా కాల్చుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా మనము ఈ రొట్టెని అయితే వెంటనే తిప్పుకోకుండా ఇలా మనము గట్టితో అంతా ఒకసారి ప్రెస్ చేసుకుంటూ ఇలా 2 వైపులా మనకు చక్కగా మంచి కలర్ వచ్చేదాకా కాల్చుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా అంతా కాల్చుకున్న తర్వాత ఇప్పుడు ఈ రొట్టెను మనము ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం. ఇదే విధంగా మిగిలిన రొట్టెలు కూడా తయారు చేసుకోవాలి. చూసారు కదండి, అన్నిటిని ఈ విధంగా మనము తయారు చేసుకుంటే సరిపోతుంది. ఈ రొట్టెలు మనము ఇలానే అన్నా తినేయచ్చు, లేకపోతే ఏదైనా పచ్చడితో అన్నా లేకపోతే ఏదైనా పికిల్తో అన్నా కూడా మనము ఈ రొట్టెని అయితే తినచ్చు.
టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, హెల్త్ కూడా చాలా మంచిది. మీరు ఒకసారి ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. చూసారు కదండి, చాలా సింపుల్గా మనము హెల్దీ అయిన రెసిపీని ఈజీగా తయారు చేసుకున్నాం కదా. పిల్లలకి ఈ విధంగా అయితే తయారు చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. చూసారు కదండి, ఎంతో హెల్దీ అయిన రెసిపీని చాలా ఈజీగా అయితే తయారు చేసుకున్నాం కదా. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే లైక్ చేయండి.